ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమం రద్దు. తహసీల్దార్ రజనీకుమారి. స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లాలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం నాడు తహసీల్దార్ రజనీకుమారి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం యథావిధిగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వచ్చి అసౌకర్యానికి గురికాకూడదని సూచించారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయణపేట్. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమము టెంపరీగా ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా రద్దు చేయబడింది. ఎవరికైనా ఏదైనా అలిగేషన్స్ ఉంటే కామన్గా వచ్చి అప్లికేషన్స్ ఇవ్వచ్చు. ప్రజావాణి కార్యక్రమంలో మాత్రము రద్దు చేయబడింది. అలాగే రీసెంట్గా కొత్త రేషన్ కార్డ్స్ జారీ చేయబడినాయి. ఆ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరూ, ప్రతి ఒక్క రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ కూడా మీ కన్సర్న్ రైస్ ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా మీ కేవైసీ మాత్రము ఏ షాప్ అయితే ఉందో, మీకు ఏ షాప్లో అయితే కేటాయించారో ఆ కన్సర్న్డ్ డీలర్ దగ్గరికి వెళ్ళి కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి. నిత్యావసర సరుకులు అనేటివి సద్వినియోగం చేసుకోవాలి. థ్యాంక్ యూ.